ప్రభు పేరట అందరికీ వందనాలండి. ఈ దినము వాక్యం చూద్దాము. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, వారు క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలము ఇమ్ము. అవునండి, మనుషులు ఎవరికైనా పట్ల అన్యాయం చేసినట్లయితే, మనుషులు ఎవరినైనా అక్రమం చేసినట్లయితే, అది కూడా దేవుడికి కలిగిన బిడ్డలకి దేవుడు విడిచిపెట్టడు. వారి పట్ల ప్రతీకారం చేసుకుంటాడు. పగ తీర్చుకునుట నీ పని కాదు, నా పని అంటున్నాడు. మరి చూడండి, ప్రవీణ్ నాన్నగారిని ఎంత దారుణంగా చంపేశారు. ఏబేలును చంపేశారు. ఏబేలు రక్తము మొరపెడుతుంది. కయ్యోన్ని దేవుడు శపించాడు. ఏమని శపించాడు? నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతావు అన్నారు. ఇప్పుడు ప్రవీణాన్ని చంపిన వాళ్ళు కూడా పరిస్థితి అదేనండి. దేవుడు నిజ దేవుడు ఏంటో తెలుసుకోకుండా, నిజాన్ని ఏంటో తెలుసుకోకుండా, ఎవరి స్థితిగతులు వారు తెలుసుకోకుండా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మనము అన్యాయం చేయకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, మనము ఎవరికి ప్రతీకారం చేయకూడదు. దేవుడు మన పైన ప్రతీకారం తీర్చుకుంటాడు. తీర్పు తీర్చుట నీ పని కాదు, నా పని అంటున్నారు. అందుకని ఎవరికి కూడా వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చెయ్యము అన్నారండి. చూసారండి, మన క్రియలే మనం అన్యాయం చేస్తాయి. మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాము. మనం మంచి విత్తితే మంచి జరుగుతుందని మన పట్ల. అదే అన్యాయంగా కానీ, అక్రమంగా కానీ, దౌర్జన్యముగా కానీ మనం విత్తినట్లయితే అదే మనం అనుభవిస్తామండి. ఈ వాక్యానికి అర్థం అదే. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ర తండ్రి, మీకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ దినము మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడారు ప్రభువా. ఇదిగో నాయనా, మరి ప్రభు ఏబేలును చంపినప్పుడు ఏబేలు రక్తము దేవునికి మొరపెట్టుకుంది నాయన. అలాగే అన్యాయం చేయవారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతిఫలం ఇస్తానంటున్నావు ప్రభువా. అయ్యా, పగ తీర్చుకుంటే నీ పని కాదు, నా పని అంటున్నారు ప్రభువా. మీరు నిజమైన దేవుడు తండ్రి. మీరు గొప్ప దేవుడు, మనుషుల పక్షముగా నిలిచే దేవుడు. ఎవరికి అన్యాయం జరిగినా నువ్వు ఊరుకోవు తండ్రి. మనుషులైతే నాకెందుకులే అనుకుంటారు తప్ప దేవుడు మీరు అనుకోరు తండ్రి. ప్రతి ఒక్కరికి తగిన ప్రతిఫలం మీరు ఇస్తారు. యేసయ్య, అందరినీ మార్చండి, అందరి బిడ్డల్ని మార్చండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి ప్రభువా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, అందరినీ రక్షించమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ చిన్న ప్రార్థన సమర్పించుకుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.